హాయ్ గాయ్స్, మీరు ఇప్పుడు పైన చూస్తున్న ఏఐ 3D యానిమేటెడ్ వీడియోస్ యూస్ చేసుకొని చాలా యూట్యూబ్ ఛానల్స్ మనీ ఎర్న్ చేస్తున్నాయి. సో నేను ఎలా అని ఎక్స్ప్లోర్ చేసి ఒక వీడియో చేశాను. సో చూసేసేయండి వీడియో. యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఛానల్ తీసుకుంటే క్యూట్ యానిమల్ స్టోరీ. ఈ క్యూట్ యానిమల్ స్టోరీలో జస్ట్ వాళ్ళు ఏంటంటే ఏఐ యూస్ చేసి యానిమేటెడ్స్ పిక్చర్స్ జనరేట్ చేసి వాటికి కొన్ని ఇంకా ఆడియో యాడ్ చేసి అప్లోడ్ చేసి లైక్ వాళ్ళకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు ఈ ఈ ఛానల్లో చూసుకుంటే లైక్ అన్ని వీడియోస్కి ఒక వీడియోకి 825K ఉంది, ఒక వీడియోకి 33K. సో యావరేజ్గా ఒక 50K వ్యూస్ వస్తున్నాయి ప్రతి వీడియోకి. సో ఇలానే ఇంకొక ఛానల్ చూసుకుంటే స్మైల్ క్యాట్ స్టోరీ. ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్. అంటే దీంట్లో జనరల్‌గా క్యాట్ రిలేటెడ్ స్టోరీస్ అప్‌లోడ్ చేసి వాళ్ళు లైక్ వ్యూస్ గెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ అసలు మనకి ఎలా ఇలాంటి ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి అని వచ్చింది. సో నేనేం చేశా ఫస్ట్ అంటే ఆహ్, ఫస్ట్ ఈ స్మైల్ క్యాట్ స్టోరీ ఛానల్‌కెళ్ళిపోయి ఒక వీడియో ప్లే చేశా. సో, ఒక వీడియో ప్లే చేసినప్పుడు నాకిదొచ్చింది గదా! సో, నేను దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకున్నాను. సో, స్క్రీన్‌షాట్ తీసుకొని సో, ఇట్ సేవ్డ్ టు మై ఆహ్, డెస్క్‌టాప్. సో, దెన్ దీని తర్వాతేంటంటే, మనకిప్పుడు ఇలాంటి రిలేటెడ్ ఇమేజెస్ కావాలి గదా! సో, ఇలాంటి రిలేటెడ్ ఇమేజెస్ కావాలంటే, సో, నాకేమనిపించిందంటే, ఓకే. ఇమేజెస్ దొరుకుతాయి. మరి వీటికి స్క్రిప్ట్ ఎలా అని ఐడియా వచ్చింది. సో, అప్పుడే మనకేమొచ్చింది చాట్‌జీపీటీ. ఫస్ట్ మనం తీసుకున్న ఇమేజ్ ఉంటది గదా! దాన్ని అప్‌లోడ్ చేసేసుకోండి. డెస్క్‌టాప్‌కెళ్ళి ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఓకే. ప్రాంప్ట్‌లో ఇక్కడ మనము జస్ట్ ఇప్పుడు నేనిక్కడ ఏదైతే చూపిచ్చానో ఆ ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. ఓకే. ఇప్పుడు చాట్‌జీపీటీ అయితే మనకి కొన్ని ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ ఒక 15 ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ వీడియో స్క్రిప్ట్స్ కూడా ఇచ్చింది. సో, మనం ఇప్పుడేం చేద్దామంటే ఆహ్, ఫస్ట్ ఒకటైతే కాపీ చేసుకుందాం. ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని లియోనార్డో ఏఐ. సో, ఇక్కడ లియోనార్డో ఏఐకెళ్ళిపోయి దీంట్లో లాగిన్ అయిపోండి గూగుల్ అకౌంట్‌తో. సో, ఓకే. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు యూఐ ఇలా వస్తది. ఈ ఈ లియోనార్డో ఏఐ ఏంటంటే మనకి ఒక ఫ్రీగా 150 క్రెడిట్స్ ఇస్తుంది పర్ డేకి. సో, ఈరోజు మనం 150 క్రెడిట్స్ యూజ్ చేసుకుంటే మన నెక్స్ట్ డే మళ్ళీ రెన్యూ అయిపోతాయి 150 క్రెడిట్స్. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ చాట్‌జీపీటీ నుంచి ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాం గదా! చాట్‌జీపీటీ నుంచి ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికొచ్చేసి దీంట్లో ఈ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చేద్దాం. అనలైజ్ చేసి మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఇమేజెస్‌ని జనరేట్ చేసి ఇస్తది. సో, మనం వెయిట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు అది ఆల్రెడీ ఇది మనకు కొన్ని ఇమేజెస్ ఇచ్చేసింది. సో, దీంట్లో మీకు ఏదైతే కొంచెం పర్ఫెక్ట్‌గా అనిపించిందో ఆ ఇమేజ్‌ని ఆహ్, డౌన్‌లోడ్ చేసేసుకోండి. డౌన్‌లోడ్. సో, అలానే నేనిక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. సో, నాకు ఇమేజ్ జనరేట్ అయిపోయింది. అలానే నేను చాలా కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చి ట్రై చేశాను. నాకు డిఫరెంట్ ఇమేజెస్ విత్ డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఇచ్చి టెస్ట్ చేశాను. సో, ఆ ఇమేజెస్‌నన్నిటిని ఒక వన్ బై వన్ నా సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసేసుకున్నాను. ఓకే. నాకిక్కడ ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మనకిప్పుడు వీడియో కావాలి గదా! సో, వీడియోకి ఇంకొక ఏఐ ఉంది. అదే runwayML.com. సో, గో టు ద runwayML.com ఇది. దీనిలోకెళ్ళిపోయి మీరు లాగిన్ అయిపోండి గూగుల్ అకౌంట్‌తో.
గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిపోయిన తర్వాత యూఐ ఇలా వస్తది. సో, ఇలా యూఐ వచ్చిన తర్వాత మనకిక్కడ లెఫ్ట్ సైడ్‌లో జనరేట్ వీడియో అని ఒక ఆప్షన్ ఉంది. సో, అది సెలెక్ట్ చేసేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనల్ని ఇక్కడ ఇమేజ్ అప్‌లోడ్ చేయడానికి అడుగుతది. సో, ఇమేజ్ అప్‌లోడ్ చేసేయండి. ఓకే. నేను ఇమేజ్ అప్‌లోడ్ చేసేసాను. సో, నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి నాకిక్కడ ఇమేజెస్ ఉన్నాయి. సో, మీరు కూడా అలా ట్రై చేస్తే ఇక్కడ చూపిస్తా మీకు. సో, నేను ప్రెజెంట్ ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేసేసాను. ఇమేజ్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇమేజ్ అప్‌లోడ్ చేసిన తర్వాత నన్ను ఇప్పుడు క్రాప్ అని అడిగింది ఇక్కడ. క్రాప్ అంటే నాకు ఏ విధంగా కావాలి? లైక్ ఇమేజ్ ఇన్ ద ల్యాండ్‌స్కేప్‌లో కావాలా? లేకపోతే పోర్ట్రెయిట్‌లో కావాలా అని అడిగింది. సో, నేను ప్రెజెంట్ అయితే ల్యాండ్‌స్కేప్ సెలెక్ట్ చేసేసుకున్నాను. ల్యాండ్‌స్కేప్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ క్లిక్ చేసేసాను. సో, మనం సెలెక్ట్ చేసుకున్న విధంగా క్రాప్ అయిపోతది ఇమేజ్. సో, ఇప్పుడు ఇమేజ్ అయితే క్రాప్ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్నేంటంటే ఇక్కడ కింద మనకి ఆప్షనల్‌గా మనం ఓన్‌గా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. మనము ఈ ఈ యొక్క ఏఐనే లైక్ ఈ ఇమేజ్‌ని అనాలిసిస్ చేసి ఒక యానిమేటెడ్ వీడియో ఇవ్వమనొచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను లైక్ ఈ ప్రాంప్ట్ ఏమి ఇవ్వట్లేదు. ఆ ఏఐనే అనలైజ్ చేసి మనకొక మంచి వీడియో ఇవ్వమనుకుంటున్నాను. సో, ఇక్కడ మోడల్ అయితే జెన్ 3 ఆల్ఫా టర్బో సెలెక్ట్ చేసుకోండి. సో, అదే సెలెక్ట్ అయింది. ఇక్కడ వీడియో డ్యూరేషన్ వచ్చేసి 5 సెకండ్స్ పెట్టుకొని జనరేట్ అని క్లిక్ చేసేయండి. సో, ఇట్ స్టార్ట్స్ జనరేటింగ్. వీడియో అయితే ఇప్పుడు జనరేట్ అయిపోయింది. దీని ప్రివ్యూ ఒకసారి చూద్దాం మనము. ఎలా ఇచ్చింది అని. హ్యాండ్ మూవ్‌మెంట్స్, వాకింగ్ చేస్తున్నట్టు మనకి జనరేట్ చేసి ఇచ్చింది. దీని తర్వాత మీకు ఈ వీడియో ఓకే అనిపిస్తే డౌన్‌లోడ్ చేసుకోండి. ఎల్స్ మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ ప్రాంప్ట్స్‌లోకెళ్ళి చేంజ్ సంథింగ్ అని మీకు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అడగండి. సో, నాకిప్పుడైతే వీడియో జనరేట్ అయిపోయింది కదా! దాని తర్వాత ఇప్పుడు అలానే మీరు సిమిలర్‌గా చాట్‌జీపీటీకెళ్ళి ఒక్కొక్క సీన్ కాపీ చేసుకొని ఫస్ట్ లియోనార్డోకెళ్ళి ఇమేజ్ జనరేట్ చేయండి. ఇమేజ్ జనరేట్ చేయండి ఇక్కడ. అండ్ దెన్ ఆ ఇమేజ్‌ని తీసుకొచ్చి ఈ రన్‌వే ఎంఎల్‌లో పెట్టేసి వీడియో జనరేట్ చేయండి. అలా వీడియో మీకు రిక్వైర్డ్ ఎన్ని కావాలో అన్ని వీడియోస్ జనరేట్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు వీడియోస్ అయితే వచ్చాయి. కానీ ఆడియో కావాలి మనకి. ఆడియో కావాలంటే లైక్ వీ హావ్ అనదర్ మనకి ఇంకొక ఏఐ వెబ్‌సైట్ ఉంది. అదే 11 ల్యాబ్స్. దీంట్లో కూడా మన గూగుల్‌తో లాగిన్ అయిపోండి. సైన్ ఇన్ అయిపోండి. సో, మనం లాగిన్ అయిపోయిన తర్వాత మనకి యూఐ అయితే ఇలా ఉంటది. లెఫ్ట్ సైడ్‌లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. టెక్స్ట్ టు స్పీచ్, వాయిస్ చేంజర్, సౌండ్ ఎఫెక్ట్స్. సో, నేనైతే టెక్స్ట్ టు స్పీచ్ సెలెక్ట్ చేసేసుకొని మనకి చాట్‌జీపీటీ ఒక స్క్రిప్ట్ ఇచ్చింది కదా! సో, దాన్ని ఎగ్జాక్ట్‌గా ఇక్కడ పేస్ట్ చేసేసి తర్వాత రైట్ సైడ్‌లో మనకిక్కడ వాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే వాయిస్ అదే మంచిగా అనిపించిందో. సో, నేనైతే ఇక్కడ ఒక టెస్ట్ చేద్దాము. సో, ఇది ఉంది. ఇంకా అలైస్ అని ఇంకో వాయిస్ ఉంది. సో, నాకైతే ఈ ఏరియా కొంచెం మంచిగా అనిపించింది. సో, ఈ ఏరియాది వాయిస్‌ని సెలెక్ట్ చేసేసుకొని దాని తర్వాత ఇక్కడికొచ్చేసి ఈ ప్రాంప్ట్ ఇచ్చేసాం కదా! సో, ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ స్పీచ్ మీద క్లిక్ చేసేయండి. ఐ థింక్ ఇది జనరేట్ చేసింది. ఇప్పుడు మనము దీని ప్రివ్యూ అయితే ఒకసారి ఇందాము. In the heart of Catville, a young kitten named Snowy was about to start school for the first సో, time. ఇప్పుడు మనం ఏదైతే Snowy, స్క్రిప్ట్ with her tiny ఇచ్చామో paws ఎగ్జాక్ట్ trembling. దానికి ఏఐ వాయిస్ యాడ్ చేసి మనకి ఒక ఆడియో క్లిప్ ఇస్తది. సో, మీకు ఈ ఆడియో క్లిప్ ఓకే అనిపిస్తే డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు వాయిస్ చేంజ్ చేయాలనిపిస్తే ఇక్కడికొచ్చేసి వేరే వాయిస్ చూజ్ చేసుకొని
మళ్ళీ జనరేట్ చేసుకొని ఇంకా డౌన్లోడ్ చేసుకోండి. సో నాకైతే ఈ వాయిస్ ఓకే అనిపించింది. సో నేను డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను. canva.comకి వచ్చేసేయండి. canva.comకి వచ్చేసి ఇక్కడ క్రియేట్ డిజైన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసేసి వీడియో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో వీడియో సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఒక కొత్త డిజైన్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు అప్లోడ్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన వీడియోస్ అప్లోడ్ చేసేసి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసేయండి. ఏవైతే మనకి డౌన్లోడ్ అయినాయో ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసేయండి. ఆడియో కూడా కింద మనకి ఆడియో క్లిప్ వచ్చింది కదా, దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత నేను మొత్తం యాడ్ చేశాను. ఒక్కసారి మనము దీని యొక్క ప్రివ్యూ చూద్దాము, ఎలా వచ్చిందనేది. A young kitten named Snowy was about to start school for the first time. Snowy, with her tiny paws trembling, took a deep breath as she stepped inside. Inside, curious eyes turned to her. Some smiled, some whispered, and one mischievous cat stuck out his tongue. అది గైస్ ప్రివ్యూ చూశారు కదా. ఇప్పుడు ఒకవేళ ఇంకా మీకు డీటెయిల్డ్గా వీడియో కావాలనుకుంటే నేను ఒక ఛానల్లో అప్లోడ్ చేశాను. యూట్యూబ్కి వెళ్ళి మిస్టిక్యాట్ టైల్స్ అని టైప్ చేయండి. సో మీకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. సో దీనికి వెళ్ళిపోండి, ఇక్కడ చెక్ చేయండి. ఇవన్నీ నేను అప్లోడ్ చేసినవే. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది ఈ వీడియోస్ చూస్తే. సో అది గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నేను ఇంకా ఏఎస్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.